ఢిల్లీతో దోస్తీ చేస్తే సమస్యలన్నీ తీరిపోతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. మోదీతో మైత్రికి ఆయన మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సడన్గా కేసీఆర్ ఆలోచన తీరు ఎందుకు మారిందని పార్టీవాదులు చర్చించుకుంటున్నారు. కేంద్రంతో కయ్యం వద్దనుకుంటున్న కేసీఆర్ ఢిల్లీతో దోస్తీ ప్రయత్నం. ఢిల్లీ పర్యటన తర్వాత మారిన ఆలోచన ధోరణి. టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ హితోపదేశం. కేంద్రంతో కలిసుంటేనే అభివృద్ధిని నమ్ముతున్న టీఆర్ఎస్. ఢిల్లీ పర్యటన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన ధోరణిని మార్చేసినట్టు కనిపిస్తోంది. తెలంగాణ సమస్యలకు కేంద్రమే కారణమని ఇన్నాళ్లు విమర్శిస్తూ వచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీతో దోస్తీని కోరుకుంటున్నారు. కేంద్రంతో కలిసి పనిచేస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమనే ఆలోచన ఇప్పుడు టీఆర్ఎస్ లో కనిపిస్తోంది. ఢిల్లీ పర్యటన సందర్భంగా పార్టీ ఎంపీలకు కూడా ఈ మేరకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వంతో సఖ్యత లేకపోవడం, ప్రధాని మోదీ కేసీఆర్ కు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ప్రచారం జరగడం, ఏపీ ప్రభుత్వానికే కేంద్రం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందని భావించడం వల్ల కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ బాగా పెరిగింది. మోదీ తెలంగాణ వ్యతిరేకని కేసీఆర్ బహిరంగంగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. మంత్రుల మాటలు కూడా దీనికి ఆజ్యం పోశాయి. గంటసేపట్లో పూర్తయ్యే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపిణీ ఇప్పటికీ కేంద్రం పూర్తి చేయకపోవడాన్ని కేసీఆర్ తప్పుపట్టారు కూడా. ఇప్పుడా వివాదాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కేంద్రంతో సఖ్యతగా ఉంటే తెలంగాణకు ప్రయోజనమని అన్ని పార్టీలు కేసీఆర్ కు సూచించాయి. ఇప్పుడు ఢిల్లీతో దోస్తీకి సై అంటున్నారు. ఇటీవల జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం నుంచి ఈ మార్పు కనిపిస్తోంది. ప్రణాళికా సంఘం స్థానంలో ప్రతిపాదించిన కొత్త వ్యవస్థకు జయనడం ద్వారా మోదీకి దగ్గరయ్యే సంకేతాలు కేసీఆర్ పంపారు. మరి దోస్తీ ఎలా ముందుకెళ్తుందో చూడాలి. తెలంగాణ బ్యూరో, సాక్షి న్యూస్.